నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన గాడి తప్పి అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ స్టేట్ ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. బోధన్లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భూమి పూజ, గద్దె నిర్మాణం చేయకుండానే విగ్రహ ఆవిష్కరణ చేయడం తగదన్నారు. సాంప్రదాయాల పద్ధతిలో విగ్రహ ఆవిష్కరణ చేయలేదని ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే షకీల్ తొందరపాటు చర్యల వల్ల ఛత్రపతి శివాజీ అభిమానుల గుండె రగులుతుందని అన్నారు. బోధన్ మండలం కాట్గావ్ గ్రామంలో వేరువేరు సంఘటనలతో ఇద్దరు యువకుల హత్య కేసులను తారుమారు చేసి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఖడ్గావ్ గ్రామంలో జరిగినటువంటి హత్యలు అనుకున్నటువంటి వాటిని ఆత్మహత్యగా మరి గుండెపోటుతో చనిపోయినట్టుగా ఏ రకంగా నివేదికలు వచ్చినాయో బోధన్ ప్రజలందరూ పరిశాన్ అవుతాం. బరాబర్ దీని మీద హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలా. దీని ఎన్నుకున్నటువంటి తతంగం ఏంది, జరుగుతున్నటువంటి కుట్రలేంటో బయటకు రావాల్సినటువంటి. మరి అదే రకంగా ఈ ఎమ్మెల్యే 120 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కస్టమ్ మిల్లింగ్ రైస్ ను సప్లై చేయకుండా ఏడాది పైగా మరి సప్లై చేయలేదు. మరి ఆడ మెటీరియల్ లేదు. ఇది ఏమైంది అనేటువంటిది పేపర్ లో లెక్కలతో సహా వస్తే మరి ఈడున్నటువంటి అధికారులు చోద్యం చూస్తున్నారా? ఎమ్మెల్యేనే నేను సత్యపుసనని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంది? బరాబర్ దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI వాళ్ళకి గానీ, ఫుడ్ కమిషనర్ గానీ భారతీయ జనతా పార్టీ